తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పండు మిరపకాయలతో పచ్చడి చేశాను. మంచిగా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అసలు చూస్తూనే నోరూరిపోతుంది కదా. మరి ఇంత మంచి పచ్చడిని తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే టొమాటాలను ఒక అరకిలో తీసుకున్నాను. తర్వాత పండు మిరపకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకొని వీటిని అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఈ రెండింటిని ఆవాలను మరియు మెంతులను మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకేసుకున్నాను. ఒక కంచుల్లో నూనె పోసుకోవాలి. ఒక 4 స్పూన్ల నూనె పోసుకోవాలి. తర్వాత టమాటాలు అయితే అందులో వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచిగా పెట్టుకోవాలి, అలా వేసుకోవాలి. ఈ టమాటాలను మంచిగా వేయించుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి. ఇందులో చింతపండు అయితే ఒక లడ్డు సైజ్ అంత చింతపండు వేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మంచిగా కలుపుకొని వీటి మీద మూత అనేది పెట్టకూడదు. ఎందుకంటే మూత పెట్టితే వాటర్ అనేది అందులోనే పడి పాడవుతుంది. అందుకోసమని మూత అవసరం లేదు. వీటిని ఇలానే ఉడికించుకుందాము. ఉడుకుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటాలను అయితే. ఎందుకంటే కింద అడగంటుకు పోతుంది, అందుకోసమనే దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనమైతే ఆవాలు అండ్ మెంతులను మంచిగా దంచుకోవాలి, పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇలా దంచుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని టమాటాలను అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఇది మంచిగా ఉడకాలి. ఇంకా సగం వరకు ఉడకాలి. సగం వరకే ఉడికింది. మీకు ఎంతమందికి టమాటా నిల్వ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ని మంచిగా తడి లేకుండా తీసుకోవాలి, తడి అస్సలు ఉండకూడదు. ఇందులో మనం ఎండుమిర్చి మొత్తం అయితే వేసేసుకున్నాము. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. ఒక చిన్న బౌలు ఉప్పు అయితే వేసేసాను, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనమైతే ఎల్లిపాయలు వేసుకుందాము. ఎల్లిపాయలు వేసుకొని ఈ మూడింటిని మిక్సీ పట్టుకుందాం. మంచిగా బరకనే పట్టుకోండి. మనం టమాటాలు వేసి పడతాం కదా, టమాటాలు అయితే ఉడికినట్టే. దాదాపుగా ఇంకొంచెం ఉడకాలి, ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత దించేసుకొని ఆరబెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు మనది అయితే ఇది మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఆరిన టమాటాను ఇందులో వేసేసుకుందాము. ఉడికించి ఆరిన టమాటాను వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఎంత మిక్సీ మంచిగా అయింది కదా. ఇందులో పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. లేకుంటే మీరు మామూలుగా ఒక కంచూరులో వేసుకొని కూడా ఇలా కలుపుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు, లేదంటే పోపు వేసుకోవచ్చు. కొంచెంగా తీసి పోపు వేసుకోవచ్చు. నేనైతే మొత్తం పోపు వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కొంచెం ఎక్కువనే ఆయిల్ తీసుకోవాలి. ఒక 8 కొల్ల 10 కొల్ల ఆయిల్ తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. నూనె అనేది మంచిగా కాగాలి. కాగిన తర్వాతనే వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఒక 4-5 రెబ్బల ఎల్లిపాయలను ఇలా చించుకొని వేసుకోవాలి.
చూసారా, ఇవి కొంచెం కలర్ మారాలి. కొంచెం కలర్ మారగానే ఆఫ్ చేయాలి. స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఎందుకోసం అంటే అవి మాడిపోతాయి కాబట్టి త్వరగా ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత అయినా సరే, వేడిగా ఉన్నప్పుడైనా సరే పోసుకుంటే సరిపోతుంది. అందులో ఉన్నాయన్నీ పోసేసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంతే, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో మన టమాటా పచ్చడి. చూస్తూనే నోరూరిపోతుంది. ఇలా నూనె అనేది ఎక్కువ పోసుకోవాలి. తర్వాత అందులోకి ఇనికిపోతుంది, టమాటాలోకి ఇనికిపోతుంది కాబట్టి ఎక్కువ పోసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాను నేనైతే. నాకైతే చాలా ఇష్టం టమాటా పచ్చడి అంటే, అంత ఇష్టం. మరి అంత బాగా తింటాను నేను. ఉప్మాలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.